వార్లోకి సార్ జోరు పెంచిన కార్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై గులాబీ బాస్ ఫోకస్ పెంచారు. ప్రచారంలో లేవనెత్తాల్సిన అంశాలు, ఓటర్లకు చేరువయ్యే వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. సిట్టింగ్ సీటును కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు కేసీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు కేసీఆర్. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఏడాదిన్నరలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్న విషయాల్ని ప్రస్తావించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ఇప్పటికే జూబ్లీహిల్స్ లో హరీష్ రావు, కేటీఆర్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మాజీ మంత్రులు కూడా క్యాంపెయిన్ లో ఉన్నారు. వీరికి తోడు ముస్లిం ఓటర్లున్న డివిజన్లతో మైనారిటీ విభాగానికి బాధ్యతలప్పగించారు కేసీఆర్. 6 గ్యారంటీలు అమలు కావాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ని ఓడించాలని, ఓటర్లకు పిలుపునివ్వాలని కేసీఆర్ సూచించారన్నారు. తెలంగాణలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారన్నారు మాజీ మంత్రులు. ఇప్పటికే జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ సూచనలతో రేపటి నుంచి పోలింగ్ తేదీ వరకు గులాబీ సైన్యమంతా జూబ్లీహిల్స్ లోనే మోహరించనుంది.